హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ 32 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 133, ఫిన్ నిఫ్టీ 54, అలాగే సెన్సెక్స్ బులిష్లో క్లోజ్ అయింది 124 పాయింట్స్తో. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 1.71% తగ్గి 10.35లో అయితే సెటిల్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. అండ్ నిన్న మనం డైలీ క్యాండిల్ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని హై అండ్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇదే మనకి డైరెక్షనల్ అనేది సెట్ చేస్తుంది. అండ్ వన్స్ ఈ డే హై బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిన స్ట్రెంగ్త్ ఉంటుంది, ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది అనేసి. అలాగే డేలో క్లోజ్ అయిందా అనేసి కంప్లీట్గా ఇన్సైడ్ బార్ అయితే వచ్చింది. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది కూడా మనం ఈరోజు ఇంట్రాడేలో చూసాము. సో రేపటికి యాజ్ యూజువల్ సేమ్ థింగ్ అయితే మనం ఫాలో అయిపోవాల్సిందే. 25,055 ఏదైతే అప్ లెవెల్లో ఉందో మనకి, సో అది విచ్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో 25,055 దగ్గర నిఫ్టీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో నిన్న కూడా మనం చెప్పుకున్నటువంటి సప్లై జోన్ ఇక్కడ పెద్దగా ఉంది. సో ఇక్కడ నుంచి ఎట్లా సప్లై వస్తుందా ఆర్ ఎల్స్ డే క్లోజింగ్ బేసిస్లో కనుక ఇక్కడ అంటే 25,055కి సంబంధం లేకుండా కనుక క్లోజింగ్ ఇస్తే కనుక మనకి ఒక బులిష్ మూవ్ అనేది ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీలో కొంత ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, లైక్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నట్టు డార్బాక్స్ బాక్స్ లాగా ఒక్కొక్క బాక్స్ నుంచి ఇంకొక బాక్స్లోకి అయితే మూవ్ అవుతుంది అనేసి. సో ఫస్ట్ బాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయింది. అండ్ మనం ఈ ఏరియాలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాము, ఈ రేంజ్లోంచి బయటకు వెళ్తే కనుక మనకి నెక్స్ట్ ఏదైతే మనకి హర్డిల్ ఏదైతే ఉందో ఈ జోన్ దాటిన తర్వాత నుంచి మనం ఒక పొజిషనల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ద ఫస్ట్ టార్గెట్ 55,000 అండ్ సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఫాలోస్ అనేసి అనుకున్నాము. సో ఆల్రెడీ ఏదైతే మనకి 500 దగ్గర నుంచి అనుకుంటే కనుక ఒక 150 పాయింట్స్ అయితే గ్రీన్లోనే ఉన్నట్టే. సో ఈ రేంజ్ ఏదైతే ఉందో మనకి చాలా ఇంపార్టెంట్ సపోర్ట్గా ఉంటుంది 54,400. సో 54,400 బ్రేక్ అయ్యేంత వరకు కూడా పుట్స్ ట్రేడ్స్ చూసుకోకపోవడమే బెటరు. సో ఇక్కడ ఉన్నంతసేపు యాజ్ లాంగ్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ స్టేజ్ అబౌవ్ 54,400 ఉన్నంతసేపు కూడా మనకి బై అండ్ డిప్స్ స్ట్రాటజీలో వెళ్ళడం బెటరు. సో రేపటికి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిన్న మనం మాట్లాడుకున్నాము జస్ట్ 490 ఆర్ 460 జస్ట్ ఒక 3 డిజిట్ డిఫరెన్స్లో వచ్చింది. ఇట్లా ఉన్నప్పుడు మనం అనుకున్నాము ఎట్లా ఉంటుంది డేటా, ఎట్లా మెయింటైన్ అవుతుంది అనేసి. సో ఈ రోజు అయితే క్లియర్గా కనిపించింది అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ కూడా కంప్లీట్గా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక రేంజ్ బౌండ్లోనే కొనసాగింది. తర్వాత చిన్న అప్ మూవ్స్ వేసింది కానీ బట్ కంప్లీట్గా చాలా వోలటైల్గా ఉంది, హ్యూజ్ వోలటైల్ విత్ సైడ్ వేస్ అని చెప్పొచ్చు ఈరోజు అయితే కనుక. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నిఫ్టీలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ నిన్న ఉన్నటువంటి లెవెల్సే మనకు ఉన్నాయి. ప్రీవియస్గా ఎక్కడైతే 25,020 దగ్గర నుంచి మనకు ఒక రెసిస్టెన్స్ ఫీల్ అయిందో సేమ్ అక్కడనే ఉంది. సో సేమ్ 25,021 అలాగే 24,946 వచ్చేసి మనకి స్కాల్పింగ్ ఆర్ నో ట్రేడ్ జోన్స్కి అయితే ఉంటాయి. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ మినిమం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నాట్ ఈవెన్ 5 minutes, మినిమం ఒక 15 minutes క్యాండిల్ కూర్చుంటేనే లాంగ్ సైడ్ వెళ్ళడం బెటరు. ఎందుకంటే అప్ సైడ్ అస్సలు ఇవ్వట్లేదు మొమెంటం అనేది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ టార్గెట్ వచ్చేసి 25,122 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,153. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 976 ఆర్ 960, 950 రేంజ్లోంచి మనకి ఒక బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో యాజ్ ఎ సేఫ్ ట్రేడర్స్గా అనుకుంటే కనుక ఈ లెవెల్ ఏదైతే 960 అంటే ప్రీవియస్గా స్వింగ్ లో ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయితేనే మనకి ఇనిషియేట్ చేసుకోవడం బెటరు. ఇక్కడ కూడా మనకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోలో మనకి ట్రేడ్స్ అయితే డౌన్ సైడ్ అయితే మంచిగానే ఉన్నాయి. 24,940 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ 24,904, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,836కి అయితే మనకి టార్గెట్స్గా అయితే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇవాళ జస్ట్ 130 పాయింట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ నిన్న లెవెల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆల్మోస్ట్ అదే రేంజ్లో మనకి రెసిస్టెన్స్ కూడా ఫీల్ అవ్వడం అండ్ కమ్బ్యాక్ అవ్వడం కూడా జరిగింది. 54,724 అలాగే 54,610 కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్స్ ఆర్ నో ట్రేడ్ జోన్స్గా ఉంటాయి. 54,724 బ్రేక్ అయితే కనుక 54,801 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 54,909 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,056. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి 54,610 బ్రేక్ అయితే మనకి 54,522లో ఫస్ట్ టార్గెట్ చాలా స్కాల్పింగ్
మూవ్సే, జస్ట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రేపు అందులోనూ ఫ్రైడే కాబట్టి సేఫ్ ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. డికే అస్సలు ఉండదు. బట్ అలా అని మొమెంటం కూడా ఎయిదర్ ఉంటే చాలా కంట్రోల్డ్ రేంజ్ మూవ్లో ఉంటుంది, లేకపోతే కనుక మంచి మొమెంటం కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మేజర్గా రేపు లెవెల్స్ ఫాలో అవ్వడం అండ్ అలాగే ఫస్ట్ 15 minutes క్యాండిల్ అండ్ కాన్ఫిడెన్స్ జోన్ కూడా చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవడం అనేది సజెస్టబుల్. అండ్ సెకండ్ టార్గెట్కి వచ్చేసరికి 54,434, అలాగే థర్డ్ టార్గెట్ 54,356. సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూసిద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి మంత్లీ 4.5 to 4.59. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కాల్ సైడ్ అయితే కొద్దిగా తక్కువ ఉందని చెప్పొచ్చు మంత్లీ, బట్ అది కూడా పెద్దగా నెగ్లిజిబుల్లే. జస్ట్ 4.2 4.59 జస్ట్ చిన్న డిఫరెన్సే. అలాగే నెక్స్ట్ మంత్ అండ్ 4 months చూసుకుంటే కనుక ఓవరాల్గా 4.80. సో ఇక్కడికి వచ్చేసరికి చాలా రేర్గా మనకి కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో రైటర్స్ వచ్చేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా అప్ సైడ్ వెళ్తుంది అనేసి. సో ఎంతవరకు భారీగానా అంటే కనుక ఇక్కడ 4.96 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 16,000 కాంట్రాక్ట్స్ అయితే తక్కువ మనకి కాల్ సైడ్ అయితే ఉన్నాయి. సో పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే కనుక 50.8 49.2. సో జస్ట్ ఒక డెసిమల్స్లోనే మనకి చిన్న డెసిమల్స్లోనే మనకి డిఫరెన్స్ అనేది ఉంది. సో అంత భయంకరంగా అప్ మూవ్ అయితే కాదు, జస్ట్ కొంతవరకు అప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు అనేసి అయితే మనకి అర్థమవుతుంది. ఒకసారి క్విక్గా సెన్సెక్స్ కూడా చూసిద్దాం. సో సెన్సెక్స్లో కూడా నో నీడ్ టు సే, సేమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉందో అట్లానే ఉంది కంప్లీట్గా. నిన్నటి నుంచి ఏదైతే ఉందో కొనసాగుతుందే ఉంది అలాగే. సో 81,654. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ 2 levels కూడా మనకి ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి రెసిస్టెన్స్ అయితే ఫీల్ అవుతుంది. సో వన్స్ ఒక 5 minutes కాదు, ఇక్కడ కూడా 15 minutes క్యాండిల్ కనుక రూల్గా పెట్టుకుంటే కనుక ఇది బ్రేక్ అయితే మంచి మూవ్మెంట్ ఇవ్వడానికి, షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. 81,797 ఇవాళ ఎక్స్పైరీ సెన్సెక్స్ ఉన్నా సరే ఆల్మోస్ట్ ఎటువంటి మూవ్ కూడా లేదు. అండ్ మార్నింగ్ నుంచి కూడా డికే దారుణంగా ఉంది. అండ్ ట్రేడర్స్లో కూడా ఈరోజు లైక్ సెన్సెక్స్ అయితే పెద్దగా ఎటువంటి ట్రేడ్స్ అయితే ఇవ్వలేదు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 81,797, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 81,963, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,187గా అయితే ఉంది. అండ్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇందక్కడ ఎలా అయితే రౌండ్ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా 81,400 వచ్చేసి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సపోర్ట్ అని చెప్పొచ్చు. సో వన్స్ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితేనే మనకి ఇక్కడైతే మనకి ఫాస్ట్గా ఒక సేమ్ బ్యాంక్ నిఫ్టీలో మాదిరిగానే ఇక్కడ కూడా ఒక స్కాల్పింగ్ ట్రేడ్ అయితే వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది, విచ్ ఇస్ ఎట్ 81,293 దగ్గర మనకి. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 81,117, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 80,911గా అయితే ఉంది. సో చెప్పుకోదగ్గ ప్యాటర్న్స్ అయితే ఏం లేవు, కానీ జస్ట్ డబుల్ టాప్ వచ్చినప్పుడు బ్రేక్ అయితే కనుక మనకి మంచి మూవ్మెంట్ అనేది వస్తుంది. లేదు ఇది ఇక్కడ నుంచి వెళ్తే కనుక మనకి డబ్ల్యూ ప్యాటర్న్ అయితే ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అగైన్ పెద్ద డైరెక్షనల్ మూవ్ కాకుండా జస్ట్ ఈ ఏరియాలో బ్రేక్ అయితే కనుక మళ్ళీ అగైన్ ఫస్ట్ టార్గెట్కి అండ్ తర్వాత నుంచి ఇక్కడికి సో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ వస్తే కనుక మనకి స్కాల్పింగ్కి ఎక్కువ యూజ్ అవుతుంది. అలాగే మళ్ళీ ఏదైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే కనుక మనకి అప్ సైడ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఎలాగో మనకి లెవెల్స్ ఉన్నాయి, ఏ ప్యాటర్న్ వచ్చినా సరే లెవెల్స్తో క్లియర్గా ఉంటే కనుక మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఏదైతే వీడియో స్టార్టింగ్లో చెప్పానో రేపటికైతే 15 minutes ప్లస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు విషయం. జై హింద్.